వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే సీట్ ఫైట్ అంటూ మనకి ఇచ్చారు. ఇక సీటు ఫైట్ రచ్చకెక్కిన గులాబీ రాజకీయం అంటూ మనకి మొదటిగా ప్రధానంగా ఇచ్చారు. ఇక అభ్యర్థుల జాబితా రాకముందే అన్ని కూడా మాటలు చెలరేగుతూ మంటలు చెలరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటూ ఉంది. గులాబీ మయంలో గులాబీ దండులు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరొక డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం తర్వాత చూసుకుందాం. అలాగే ఇక రష్యా కల చెదిరే అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక లూనా 25 విఫలమైంది అంటూ చంద్రయాన్ 3కి సంబంధించి మరి ఒక్కసారిగా కక్షలో ప్రవేశించడానికి కొద్ది గంటల ముందుగానే అది కుప్పకూలిపోవడం జరిగింది. రష్యా మొదటిసారిగా 43 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టినటువంటి మళ్ళీ చంద్రయాన్ 3కి సంబంధించి మరి అక్కడ చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై కుప్పకూలినటువంటి లూనా 25 అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇక దీనితో రష్యా కల చెదిరిపోయినట్లుగా అయింది అంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు చంద్రయాన్ 3 వైపుగా చూస్తున్నాయి అనేది మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇక విక్రమ్ ల్యాండింగ్ కు టైం ఫిక్స్ కూడా అయినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. సో అవి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే హెడ్లైన్ 39 మందితో సిడబ్ల్యూసి అంటూ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా వారందరికీ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మొత్తం కాంగ్రెస్తో అయితే 39 మందితో సిడబ్ల్యూసి రెడీ అయిపోయినట్లుగా ఇచ్చారు మనకి. సో డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. అలాగే చూసినట్లయితే మరొక వార్త రిజర్వ్డ్ స్థానాల్లో మార్పు జరుగుతుంది అంటూ ఇచ్చారు. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్లోని అక్కడ నుంచి ఇండియన్స్ అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా అక్కడ చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా భారతీయులు ఎవరున్నా అక్కడి నుంచి వెంటనే ఇటు ఇండియాకి వచ్చేసేయాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా మళ్ళీ భారత విద్యార్థులందరికీ కూడా ఇది ఒక తలనొప్పిగా మారిపోయినట్లు అయిపోతుంది. ఇంకా వాళ్ళ స్టడీ కావచ్చు, లైఫ్ కావచ్చు అన్నీ కూడా మరి ఇప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితిలో పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే ఇంకా నీటి సరఫరా ఉండదు, కరెంట్లు ఉండవు, ఇవన్నీ ఉండవు. కాబట్టి అక్కడ ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా అక్కడ ఉక్రెయిన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు అని చెప్పుకోవచ్చు ఇది. సో అలాగే మరొక వార్త చూద్దాం. లద్దాఖ్ ప్రమాద మృతుల్లో మన జవాన్ ఉన్నారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన అనుకోవచ్చు. మన భారత జవాన్లు ఆహర్నిశలు భారతదేశం కోసం కష్టపడుతూ అక్కడ మరి ఆకలి దప్పులు నెలకొంటూ కూడా వారంతా కూడా అక్కడ ఎంతో మరి కష్టపడుతూ వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన కోసం లదాఖ్ ఆ ప్రమాదంలో మన మృతి చెందిన వారిలో 9 మంది మృతి చెందారు కదా, 8 మంది. ఆ 8 మందిలో కూడా మన భారత జవాన్ కూడా ఒకరు ఉన్నారు అనేది కూడా మన జవాన్ కూడా ఒకరు ఉన్నారు అనేది కూడా మనకి అక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా చూసే చెట్టు కొమ్మును ఢీకొని లోయలోకి వెళ్ళిపోయా అనేది ఒకటి ఇచ్చారు. సో అది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇంకా లక్కీకి సర్కార్ అండ ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇంకా లక్కీ డ్రా ఇవి వైన్స్కి సంబంధించి లక్కీ డ్రా ఓపెన్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి మనకి ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే మనకి మాస్టర్ ప్లాన్పై రగడ మొదలైంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. నిర్మల్ ఏలేటి దీక్షకు పెరుగుతున్నటువంటి ఒక మద్దతు అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. అలాగే ఇక రాష్ట్రంలో రియల్ పాలన కొనసాగుతుంది ఇక నుంచి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరి అంటే అని కూడా మనం డీటెయిల్స్గా చూసుకున్నాం. మెయిన్ హెడ్లైన్స్ అంటే మనకి ఇలా ఇచ్చారు. ఇంకా సో ఇక చూసినట్లయితే రామస్వామి దూకుడు పెంచారు అంటూ కూడా ఇచ్చారు. అత్యధిక అవినీతి ఫిర్యాదులు కేంద్ర హోంశాఖ అధికారులపైనే ఉన్నాయి అంటూ కూడా మనకు ఒక హెడ్లైన్గా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు అన్ని కూడా హెడ్లైన్స్గా ఇచ్చారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా డీటెయిల్స్గా చూసుకుంటూ వద్దాం. సో చూసినట్లయితే రష్యా కల చెదిరే అనే దానికి సంబంధించి చూసే చంద్రయాన్ 3కి సంబంధించి డీటెయిల్స్ ఇవి మనకి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కుప్పకూలిన లూనా 25 అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సాంకేతిక సమస్యలతోటే ఇంకా రాక్ అక్కడి నుంచి కూడా ఈ విధంగా జరిగినట్టుగా లాక్ స్మోక్ అనేది కూడా విఫలమయ్యి ఈ విధంగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. అలాగే చంద్రయాన్ 3 కన్నా కూడా మనకి
ఫస్ట్ చంద్రయాన్-3 కన్నా కూడా ముందే వెళ్ళిపోవటం అనేది మనకి జరుగుతుంది. చంద్రయాన్-3 కన్నా ముందే వెళ్ళాలనుకున్న రష్యా ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా కుప్పకూలటం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా సీటుపై ఫైటు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రచ్చకెక్కిన గులాబీ రాజకీయం అనేది మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే రచ్చకెక్కిన గులాబీ రాజకీయం అభ్యర్థుల జాబితా నుంచి ముందే మంటలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే ఇంకా టికెట్ చూసుకుంటే టికెట్ దక్కదనుకున్న వారి ఆందోళన బాట పడుతూ ఉన్నారు. టికెట్ ఎవరికైతే దక్కదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన బాట పడుతూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో వాళ్ళందరికీ సంబంధించి చూడొచ్చు. ఇంకా పోటీదారులు ప్రతిష్టను దెబ్బతీసేలా కూడా ఈ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అనేది జరుగుతూ ఉంది. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటో, అలాగే సోషల్ మీడియాలోని కొత్తగూడెం టికెట్, అలాగే వనమాకి అని కూడా కొంత ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. రష్యా కళ చెదిరే అనే దానికి సంబంధించి మనం ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకుందాం అనుకున్నాం కదా. అది చూసినట్లయితే సాంకేతిక సమస్యతోనే అన్నటువంటి రాస్ కాస్మోస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే చంద్రయాన్-3 కన్నా కూడా ముందే వెళ్ళాలనుకున్నప్పటికీ రష్యా ఇప్పుడిక ప్రపంచం మొత్తం అందరి చూపు కూడా చంద్రయాన్-3కి సంబంధించి చంద్రయాన్ మీదే ఉంది. అందరి చూపు కూడా ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కుప్పకూలినటువంటి లూనా 25 కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి చంద్రయాన్-3 ఏం జరుగుతుంది, అక్కడ ఏం అవుతుంది ఇప్పుడు అనే దానిపైనే అందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఇది సక్సెస్ అవుతుంది అనుకున్న నేపథ్యంలోనే మరి ఈ తరుణంలోనే ఇంకా మరికొద్ది రోజులైతే ఇది మొత్తం సక్సెస్ అయిపోతుంది. దేశం అంతా కూడా సంబరాలు చేసుకొని ప్రపంచం అంతా కూడా సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా రష్యా కల చెదిరిపోవడంతో, లూనా కుప్పకూలిపోవడంతో, లూనా 25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఎంతగానో వేచి చూస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చంద్రయాన్-3 కన్నా కూడా ముందే వెళ్ళాలనుకున్నటువంటి రష్యా ఆ తర్వాత చూసి ఇప్పటిక ప్రపంచ చూపు మొత్తం చంద్రయాన్-3 మీదే ఉంది. అలాగే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్కి సైన్స్కి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఒక సైన్స్కే ఒక సవాల్గా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సైన్స్ అనేది ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా వివరించగలిగేది. కానీ ఇప్పుడున్నటువంటి సైన్స్కి ఇది ఒక సవాల్గా మారింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూస్తే అక్కడ మానవ నివాసానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నీరు, ఆక్సిజన్తో పాటుగా పలు ఖనిజాలు కూడా ఉన్నాయి అనేదైతే మనకి చంద్రుడి దగ్గరికి సంబంధించి మనకి ఇచ్చారు. మానవ నివాసానికి అనుకూలంగా అయితే అక్కడ ప్రతి ఒక్కటి కూడా కొన్ని నిన్న ఇచ్చినటువంటి గ్రాఫ్స్లో చూసినట్లయితే మనం వీడియోస్లో చూసినట్లయితే కొంత మట్టి కూడా కనిపిస్తుంది అక్కడ అన్నట్లుగా కూడా మనకి ఇచ్చారు. సో ఇంకా అయితే మొత్తంగా మానవాళి నివసించడానికే కాస్త అనుకూలత అనే పరిస్థితులు అయితే ఉన్నాయి అనేది ఒకటి క్లారిఫికేషన్ అయితే మనకు వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే విక్రమ్ ల్యాండింగ్కు టైం ఫిక్స్ చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 23న సాయంత్రం 6:04 ల్యాండింగ్ అవుతుంది అనేది అయితే ఇచ్చారు. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్ ల్యాండర్ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సూర్యోదయం కోసం ఇస్రో ఎదురు చూపులు చూస్తోంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఇస్రో మనకి అక్కడ సూర్యోదయం కోసం ఎంతగానో ఎదురు చూపులు చూస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మొత్తంగా చంద్రయాన్-3 వైపే ఉన్నాయి. అలాగే ఇటు రష్యా మాత్రం తన కళ చెదిరిపాయి అన్నట్లుగా కూడా రష్యాలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టించి శ్రమించి నిద్రాగారాలు మానేసి ఎన్నో చేసి ఒక ప్రయోగాన్ని తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో చివరి క్షణాల్లో ఒక్కసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కుప్పకూలిన లూనా 25 తోటి అంతా కూడా మరి తారుమారైనట్లుగా వాళ్ళ కళ చెదిరినట్లుగా కాస్త ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏంటి అనే దానిపైన ఇప్పుడు వాళ్ళ చూపంతా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఉంటే గమనించవచ్చు.
అలాగే ఇక సీట్ ఫైట్కు సంబంధించి చూస్తే రచ్చకెక్కిన గులాబీ రాజకీయం. అలాగే టికెట్ దక్కదు అనుకున్న అటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి ఇంకా మనకి ఇక్కడ ఎక్కువగా ఆందోళన బాటలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే టికెట్ ఎవరికైతే రాదు అనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ కొన్ని సమస్యలు కూడా వారి దగ్గరికి తీసుకెళ్ళటం, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళు కొంచెం ఎక్కువగా బాధపడడం, అలాగే ఇంకా వాళ్ళు సభలు పెట్టడం, లేకపోతే ధర్నాలు చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడంతా కూడా పోలీస్ పహారా కూడా ఉండడం జరుగుతుంది. ఇక పోటీదారులు ప్రతిష్టను దెబ్బతీసేలా కూడా చాలా మంది చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పైగా వైరా నుంచి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా ఓ మహిళతోటి సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా కొత్తగూడెం టికెట్ వనమాకే అంటూ కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. సో వారికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బయట ఎక్కువగా మరి ఎవరైతే కొంచెం టాకింగ్ పవర్ ఎవరికైతే ఎక్కువగా ఉందో, కొంచెం పబ్లిక్లో ఎక్కువగా ఎవరికైతే కాస్త వీల్ బెటర్ అనే ప్లేస్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ కేటాయించే విధంగా అధిష్టానం పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వారికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్లలో మహిళతో ఉన్నటువంటి ఫోటోలనేమో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, ఇక కొత్తగూడెం టికెట్ ఏమో వనమాకే అంటూ ప్రచారం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా గడప గడపకు పేరుతో రంగంలోకి డిహెచ్ అలాగే గడల అంటూ కూడా ఇచ్చారు. ఇక భూపాలపల్లిలో టవర్ ఎక్కిన సిరికొండ వర్గం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా చూసినట్లయితే వేములవాడలోని చెన్నమనేనికి మద్దతుగా భేటీ జరుగునుంది అంటూ కూడా ఇచ్చారు మనకి. అలాగే ఒప్పల్లోని ఏకమైన రామ్మోహన్ సుభాష్ రెడ్డి అలాగే లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా కవితను కలిసిన నేతలు అంటూ కూడా ఉప్పల్లో కొంతమంది కవితను కూడా కలిశారు. కొంతమందిని అనుకూలంగా వారి కోసం ఇంకా లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా కవితను కలిసినటువంటి నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా స్పందించారు ఏంటి అనేది కూడా మనం ఇంకా డీటెయిల్స్గా చూడొచ్చు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు. ఇంకా చూస్తే అంబర్పేట, మెదక్, నర్సాపూర్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా నిరసన జరుపుతూ ఉన్నటువంటి కార్యాలయాల ముందు అంతా కూడా బయటించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమందికి మాత్రమే టికెట్స్ కేటాయిస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుని పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వారిలో కొంతమందికి టికెట్స్ రాదు అని తెలిసిన వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక అభ్యర్థుల జాబితా రాకముందే మంటలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ వచ్చేది మేమే అంటూ ఇచ్చారు. ఇక భూపాలపల్లి టికెట్ మధుసూదన్ చారికి ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నటువంటి ఆయన అనుచరులు అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఖచ్చితంగా కొంతమంది ప్రజలు కూడా ఒకరిని ఎంచుకుంటున్నారు, వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇంకా వారిని అరెస్టులు చేయడానికి పోలీసులు రావడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక మళ్ళీ వచ్చేది మేమే అంటూ ఇచ్చారు. ఈసారి 16 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ వస్తే పైరవీల రాజ్యమే ఉంటుంది, ఆలోచించుకోండి అంటూ చెప్తున్నారు. అలాగే వాడు 4,000 అంటే నాకు 5,000 అనరాదా అంటూ కూడా ఇంకా ఒక రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా 4,000 పింఛన్ ఇస్తా అన్నవాడు ఉంటే 5,000 అని ఇంకా నాకు రాదా అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి అధికార పార్టీ మాట్లాడటం జరుగుతుంది. త్వరలోనే పింఛన్లు పెంచుతా అంటూ సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎవడో 4,000 ఇస్తా అంటే ఇంక నేను 5,000 ఇవ్వలేనా, ఇక 1,000 రూపాయలు కలిపి అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక అక్కడ సభలో మాత్రం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉరకలు పెడుతూ సభ ఎంతో విజయవంతంగా సక్సెస్ అయింది. అక్కడ సభ కూడా అంటూ ఇంకా అనేక ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి అందరు కూడా సూర్యాపేట జిల్లాలో ఇంకా సీఎం కేసీఆర్ పర్యటనలో అందరు కూడా వచ్చి సీఎం కేసీఆర్ని ఆశీర్వదించినట్లుగా ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో ఒక రేంజ్లో హుషారెత్తించారు జనాలందరూ అంటూ కూడా ఇంకా చప్పట్లతోటి మారుమోగిపోయినాయి. ఒక్కొక్క మాటకి ఆయన మాట్లాడుతున్న మాటలకి చలోక్తులతోటి అలాగే కౌంటర్లతోటి ఆ సభ ముగిసింది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సభ అంతా కూడా ఎక్కడ కూడా మరి ఆగకుండా ఆయన ఎంతో హుషారుగా కూడా సభనంతా ముగించారు అనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా మాట్లాడారు. ఇంకా ప్రతి పథకాన్ని గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు అనేది కూడా తెలిసింది. ఇక అలాగే పెన్షన్ ఇప్పుడు 4,000 ఇస్తాను ఎవడో చెప్తున్నాడు, వాడు చెప్తే నేను 4,000 కాదు 5,000 ఇస్తా అని చెప్పి నాకు చెప్పనీకి రాదా అంటూ కూడా ఆయన చెప్పినప్పుడు ఇంకా వస్తుంది అంటూ కూడా ప్రజలు కూడా కేరింతలతోటి చప్పట్లతోటి ఆయనను ఎంతో హుషారెత్తించారు అంటూ కూడా
చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో మరి మరొక వార్త చూస్తే 39 మందితో సిడబ్ల్యూసీ అంటూ కాంగ్రెస్ గురించి కూడా మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా సచిన్ పైలట్, శశి థరూర్ అలాగే ఆనంద్ శర్మకు కూడా స్థానం దక్కింది అంటూ ఇచ్చారు. ఇంకా G23 అసమ్మతి నేతలను బుజ్జగింపు. ఇక ఏపీపీసీసీ అధ్యక్షులు మాజీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా చోటు దక్కింది ఇందులో అంటూ కూడా మనకి ఇవ్వడం తెలుస్తుంది. అలాగే ఇంకా టి సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజుకు కూడా స్థానం లభించినట్లుగా అయింది. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీచంద్ అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎక్స్ అఫీషియో కూడా సభ్యులుగా వివిధ విభాగాల బాధ్యులు కూడా ఉన్నారు. జాబితాను ప్రకటించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 84 మందితో 15 మంది మహిళలు ఇక అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీ ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా అంటూ కూడా వదంతులను ఖండిస్తున్నటువంటి ఉత్తమ్ అంటూ కూడా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, నేను కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాను అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, అందరూ కూడా మరి వేరే పార్టీ కండువ కప్పుకునే అవకాశం ఉండొచ్చు, వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివేవి పట్టించుకోకుండా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాను అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక లద్దాఖ్ ప్రమాద మృతుల్లో మన జవాన్ అంటూ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నీరటి చంద్రశేఖర్ దుర్మరణం చెందారు. శోక సంద్రంలోకి బాధిత కుటుంబ సభ్యులు అంటూ కూడా ఇచ్చారు. ఇక సో వారి కుటుంబానికి అనేక మంది పరామర్శించడం, ఇంకా ప్రగాఢ సానుభూతి తెలియచేయడం కూడా జరుగుతుంది. సో ఇంకా మన జవాన్ కూడా ఇలా మరి నదిలో పడిపోయి ఇలా జరగడం, లద్దాఖ్ ప్రమాదంలో ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దీనికి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మాత్రం 14th పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నీరటి చంద్రశేఖర్ దుర్మరణం మన జవాన్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. చెట్టు కొమ్మును ఢీకొని లోయలోకి అంటూ ఇచ్చారు. పారేడు ఘాట్లోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 2 మృతి, 4 తీవ్ర గాయాలు, మరో 22 మందికి స్వల్ప గాయాలు. విశాఖ నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. లక్కీకి సర్కార్ అండ అంటూ మనకి ఇచ్చారు. ఎల్బీ నగర్ పోలీసులు హింసించిన గిరిజన మహిళకు మంత్రి సబితా పరామర్శ అంటూ కూడా ఇంకా ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఘటన ఎంతో దుర్భరమైన పరిస్థితి. మరి ఆ యొక్క అక్కడ పోలీసులు అంతా కూడా మరి ఆ మహిళను ఎంతగానో హింసలకు గురి చేశారు, చిత్రవదలకు గురి చేశారు. ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే ఎల్బీ నగర్కి సంబంధించి. సో చూస్తే ఇంకా ఎల్బీ నగర్ పోలీసులు హింసించిన గిరిజన మహిళ కాబట్టి ఇలా చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఇక మహిళలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు అంటే తెలుస్తుంది. స్థలము అలాగే గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తామంటూ కూడా వైద్య ఖర్చులు కూడా సర్కారే భరిస్తుందని కూడా మరి మంత్రి వెల్లడించడం, అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే వైద్య ఖర్చులు సర్కారే భరిస్తుందని కూడా చెప్పారు. ఇంకా బాధితురాలిని పరామర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ అలాగే షర్మిల, కూనంనేని, నాగార్జున సాగర్ రహదారిపై వైఎస్ఆర్టీపీ రాస్తారోకో కూడా జరిగింది. ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది అక్కడ. ఇక తొలుత టానాకు, తర్వాత ఇంటికి షర్మిల. ఇక ఆ 2 కానిస్టేబుల్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కూడా చేశారు. సో మొత్తంగా అయితే తనని ఆ గిరిజన మహిళను చిత్రవదలకు గురి చేసినటువంటి ఆ మహిళను పలువురు నేతలందరూ కూడా కలవడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, షర్మిల కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇంకా ఇతరత్ర మంత్రులు అందరూ కూడా పరామర్శించారు. సో మొత్తం తన ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే గృహలక్ష్మి కింద అలాగే ఇంకా ఇంటిని కూడా ఇస్తాము అంటూ కూడా ఇంకా 3 lakhs అలాగే ఇంటి స్థలం కూడా ఇస్తాము అంటూ కూడా హామీ ఇవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మనం 3rd పేజీలో చూడొచ్చు. అలాగే ఇక సైబర్ చీటర్స్ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అయితే మనకి పెద్దగా ఏమి ఇవ్వలేదు, కానీ దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్ 1,00,000 మందికి 500 కోట్లకు టోకరా, వ్యాపారాలు ఉద్యోగాల పేరుతో ట్రాప్ చేస్తూ ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లు అంటూ ఇచ్చారు. ఇక వర్సిటీ సీట్ల పేరిట కూడా విద్యార్థులకు చీటర్ రోనాక్ భారత్ నెట్వర్క్ చూసి అవాక్ అయినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆఖరికి అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలకు ఆఖరికి క్రైమ్ పోలీసులు కూడా అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి సైబర్ నేరగాళ్ళు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. పైగా సైబర్ చీటర్స్ ఎక్కువగా అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలుగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. యూనివర్సిటీల పేర్లు చెప్పి మరీ ఎక్కువగా మోసాలు చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటి బారిన పడకుండా ఉండాల్సిందిగా చెప్తూ ఉన్నారు.
అలాగే ఇక మరొక వార్త మనం చూద్దాం. ఇండియన్స్ గో బ్యాక్ అనే దానికి చూసినట్లయితే ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే డీటెయిల్స్ కరెంటు తీసేస్తారు, నీటి సరఫరా ఉండదు, ఇంకా అలాగే పంచాయతీ కోటల్లో కూడా సరుకులు ఇవ్వరు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక మరి వాళ్ళు ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేయాల్సినటువంటి రెగ్యులర్ ప్రాసెస్ కూడా ఏవి ఇవ్వరు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. రష్యా మిత్రదేశం అంటూ కసుబుసులాడుతున్నారు. ఇక చూసినట్లయితే యుద్ధ సైనర్లతోటి కంటికి కనబడకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎంబీబీఎస్ కోసం తిరిగి వెళ్ళిన వారికి ఈ పాటలన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ టీచర్ పట్టించుకొని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే వారికి భారత్లో వైద్య విద్య ఉత్తమాటే అంటూ కూడా చెప్తున్నారు. భారత్లో వైద్య విద్య అనేది వారికి ఉత్తమాటే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన వారు ఎంబీబీఎస్కి సంబంధించి ఎవరైతే ఉక్రెయిన్ వెళ్ళారో వాళ్ళందరికీ కూడా అక్కడ చుక్కెదురైనట్లుగా చెప్పుకోవచ్చు. భారతీయులు ఎవరు కూడా విద్యార్థులు అక్కడ ఉండకూడదు. వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకా అలాగే కరెంటు కావచ్చు, ఇవేవి కూడా అక్కడ వాళ్ళు సరఫరా చేయరు. ఎవరైనా ఇండియన్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ నెలకొంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి చాలా కష్టాలు అయితే మొదలయ్యాయి అనేది మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే మాస్టర్ ప్లాన్పై రగడ అంటూ ఇచ్చారు. నిర్మల్ ఏలేటి దీక్షకు పెరుగుతున్న మద్దతు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. మంత్రి ఇంద్రకరణ్ ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం, అడ్డుకున్నటువంటి పోలీసులు, నిర్మల్కి వస్తున్నటువంటి డీకే అన్నను అరెస్టు, అలాగే ఏలేటి దీక్ష భగ్నానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నట్టు అనేది కూడా ఇచ్చారు. రాష్ట్రంలో రియల్ పాలన కొనసాగుతుందా అసలు అన్నట్లుగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చారు. ఇంకా ఏటీఎంలో హైదరాబాద్ భూములు మారుతున్నాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేస్తారు. సో మరిన్ని డీటెయిల్స్ మనం 10th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు చూసినట్లయితే మాకే టికెట్ ఇవ్వండి అంటూ ఇక్కడ మనకి ప్రధానంగా ఇచ్చారు వార్త. ఇంకా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావాహుల చివరి ప్రయత్నాలు, అంటే కొంతమంది పార్టీని నమ్ముకునే టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్స్ లేవు, టికెట్స్ వీళ్ళకి రాదు అని తెలిసిన మరుక్షణంలోని వాళ్ళంతా ఆందోళన చేపట్టడం, వారికి సంబంధించిన వారంతా కూడా రాస్తారోకలు చేయటం అంతా కూడా చేయటం వల్ల మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వండి అంటూ లాస్ట్ ప్రయత్నం కూడా చేయడానికి ముందు వెనకాడకుండా వాళ్ళంతా కూడా రోడ్లపై బయటించి మరి బీఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ అక్కడ ఉంటూ కూడా అక్కడ కూడా వాళ్ళు రాస్తారోకలు చేయటం, అక్కడ కూడా మరి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని చెప్పడం, మాకు టికెట్ ఇవ్వండి, ఇన్ని రోజుల నుంచి ఉన్నాం, ఇంత ఇబ్బందులు పడి కూడా ఉన్నాం మేము అంటూ ఇంకా చివరి ప్రయత్నాలు, అధిష్టానం ఎవరికి ఇస్తుంది అనేది తెలియదు కానీ ఇంకా చివరి ప్రయత్నం అయితే చేయాలి కదా అన్నట్లుగా చేస్తూ ఉన్నారు అనేది అయితే మాకే టికెట్ ఇవ్వండి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే పింఛన్లు పెంచుతామంటూ ఎంత పెంచేది త్వరలోనే ప్రకటిస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా నేను పింఛన్ ఇప్పుడు ఇచ్చే పింఛన్ కాకుండా మళ్ళీ పెంచుతా, ఎంత పెంచుతా అనేది నేనైతే చెప్పను అంటూ కూడా ఇప్పుడైతే చెప్పను అంటూ కూడా చెప్పారు. ఇక కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఆఖరి చావులు ఆత్మహత్యలే అంటూ కూడా ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇక వృద్ధ దంపతులు సూసైడ్ అంటూ ఇచ్చారు. మనకి పెద్దగా అయితే ఏమి ఇక్కడ హెడ్లైన్స్ మాత్రమే ఇచ్చారు. సో కొడుకు కోడలు వేధించడంతో కనికరం ఇద్దరు కూడా వృద్ధ దంపతులు మరి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి పేజ్ నెంబర్ 8లో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇక చూస్తే ఆర్మీ ట్రక్ ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి, అలాగే దేవునిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయనేది మనం ఆల్రెడీ ఇందాక చదువుకున్నదే. సో నిజంగా ఇది చాలా మరి లద్దాఖ్లో జరిగినటువంటి ఆర్మీ ట్రక్ ప్రమాదంలో షాద్నగర్కు చెందినటువంటి ఒక నియోజకవర్గంలోని కొందుకూరు మండలం తిరుమల దేవునిపల్లి గ్రామానికి చెందినటువంటి జవాన్ చంద్రశేఖర్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు అనేది మనకి ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో ఇచ్చారు, ఇప్పుడు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ 2nd పేజ్లో మనం గమనించవచ్చు. ఇంకా మాకే టికెట్ ఇవ్వండి అనే దానికి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావాహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇచ్చారు. అలాగే హరీష్ రావు కవిత దగ్గరికి లీడర్లు అంతా కూడా క్యూ కడుతున్నారు, ఖచ్చితంగా మాకు ఇప్పియండి మాకు ఇవ్వండి, కానీ ఎవరైనా అడిగినప్పటికీ కూడా రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఎవరినైతే అనుకుంటుందో వాళ్ళని నియమిస్తారనేది కూడా పక్కాగా ఉంది. సో అయినప్పటికీ కూడా చివరి ప్రయత్నంగా మాత్రం ఆశావాహులు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రగతి భవన్ పిలుపు కోసం పలువురి పడిగాపులు కూడా కాస్తున్నారు. సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలంటూ కూడా అనుచరులు ఆందోళన చేస్తున్నారు. జనగామలోను పల్లా ముత్తిరెడ్డి అలాగే
వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా టికెట్ ఫైట్ అయితే నడుస్తుంది. పల్లా మీద ముత్తిరెడ్డి మీద, పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్దు అంటూ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా జరుగుతుంది. కొంత ఆందోళన కూడా జరుగుతున్నటువంటి ఫైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందనేది మనం గమనించవచ్చు. ఇంకా కొత్తగూడెంలో వనమ జలగం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పోటాపోటీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వనమకి ఎక్కువగా టికెట్ కేటాయించాలనే వార్తలు కూడా ఎక్కువగా ప్రచారం కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా చివరికి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పింఛన్ల విషయానికి వచ్చినట్లయితే ఎంత పెంచేది త్వరలోనే ప్రకటిస్తామంటూ కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఆకలి చావులు ఆత్మహత్యలు ఉంటాయి అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ధరణిలోనే రైతు బంధు, అలాగే బీమా, రైతు బంధు, రైతు బీమా, వడ్ల పైసలు రైతుల ఖాతాల్లోకే జమ అవుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ధరణిలో రైతు ఇంకా చూస్తే వీఆర్ఏ నుంచి మంత్రుల దాకా ఉన్న పెత్తనాన్ని ఒక్క చేత్తోనే చేసే విధంగా ఒక్కటే దగ్గరికి చేర్చడం కూడా ఒక్కటే దగ్గర చేసేటట్లుగా ఒక్క వేటితో రద్దు చేసినామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ అధికారాన్ని రైతులకు దారాదత్తం చేసినామంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ అధికారం అంతా కూడా ఇప్పుడు రైతుల చేతుల్లోనే పెట్టాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా ఈ సభ అంతా కూడా ప్రభుత్వ అధికారాన్ని రైతులకే దారాదత్తం చేసినామంటూ రాష్ట్రంలో 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ఏ ఉండాలి, మీకు ఆలోచించండి అంటూ కూడా చెప్తున్నారు. మీకు 24 గంటల కరెంటు కావాలా, బీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్లు కనిపిస్తుంటే ఇంకా చూపించుడేంది అంటూ కూడా అంటున్నారు. ఇక 450 కిలోమీటర్లు ప్రవహించి సూర్యాపేట వద్ద రావి చెరువు నింపుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈసారి చూసుకున్నట్లయితే 5-6 సీట్లు ఎక్కువగానే గెలుస్తా అంటూ సూర్యాపేట జిల్లా ప్రగతి నివేదనలో సభలో సీఎం కేసీఆర్ అనేక విధాలుగా వెల్లడించారు. ఖచ్చితంగా ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో ఒక 5-6 సీట్లు నేను ఎక్కువగానే గెలుస్తా తప్పితే అసలు అధికారం కోల్పోయేది అయితే ఎక్కడ లేదు అంటూ కూడా ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా సభలో కూడా చాలా సంతోషంగా అందరు కూడా చప్పట్లతోటి విజిల్స్ తోటి చాలా సందడిగా వాతావరణం అక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. రైతులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, ఇతరాతర పార్టీల నుంచి, ప్రతిపక్షాల నుంచి అన్నిటిని ఉద్దేశించి కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడారు అంటూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని దారులు కూడా సూర్యాపేట నుంచి వచ్చే మూలలు కూడా గులాబీమయంగా మారిపోయాయి. అనేక రాష్ట్రాల నుంచే కాకుండా పల్లెల నుంచి అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లాల నుంచి కూడా అందరూ కూడా తరలి రావడం జరిగింది అనేది కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. సో అలాగే ఇక బండి సంజయ్ చెప్తున్నారు, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన చేస్తాను అంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన చేసేసింది, ఇంకా త్వరలోనే అభ్యర్థుల ప్రకటన చేస్తాను అంటే ఇటు కమలం నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా నేను ఎక్కడ పోటీ చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు, నేను ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది కాబట్టి ఉద్యమిస్తే పోలీసులతో అణచివేత ఉంటుంది, ఉద్యమకారులారా కేసీఆర్ చేతిలో మళ్ళీ మోసపోకండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది బండి సంజయ్. అలాగే ఇంకా కేసీఆర్కు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నోళ్ళంతా ఉద్యమ ద్రోహులే ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఉంది, గమనించవచ్చు. ఇంకా అలాగే ఇక నిర్మల్లో హై టెన్షన్ అంటూ ఇచ్చారు. ఇంకా 5వ రోజుకు చేరినటువంటి ఏలేటి అమరణ దీక్ష క్షీణిస్తున్నటువంటి ఆరోగ్యం అంటూ దీనికి సంబంధించి ఇచ్చారు. నిర్మల్కు భారీగా పోలీసుల బలగాలు, ఇక పరామర్శకు వస్తున్నటువంటి లీడర్లు, కార్యకర్తల అడ్డగింత, మంత్రి ఐకే రెడ్డి ఇంటిని కూడా ముట్టడించారు. బీజేపీ శ్రేణుల ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకున్న పోలీసులు తోపులట్లు, లాఠీ చార్జ్, అలాగే ఇంకా బయల్ బజార్ వద్ద అంతా కూడా రాస్తారోకో నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కాబట్టి వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 8th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఇక రష్యా ల్యాండర్ కూలిపోయింది అంటూ కూడా లూనా 25 గురించి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అయితే ఇది ఒక విషాద ఘటన అని అనుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ ఏంటి అంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మరి జాబిల్లి వైపే చూస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేజ్లో కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో వీటికి సంబంధించి కూడా మనం ఇంకా డీటెయిల్స్గా చూడొచ్చు. జాబిల్లి ఉపరితలంపై అలాగే క్రాష్ ల్యాండ్ లూనా 25తో కమ్యూనికేషన్ కట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది అనేది ఇచ్చారు. ఇక మరి కొద్దిసేపట్లో కూడా మరి కొద్ది రోజుల్లోనే కూడా మనకి అన్ని విషయాలు కూడా డీటెయిల్స్గా తెలుస్తాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో
ఈరోజు పేపర్ వార్తల కార్యక్రమంలో ఏ పేపర్లో చూసుకున్నా ఇది చూసుకున్నా కూడా సేమ్ యాజ్ టీజ్గా మనకి అన్నీ కూడా సేమ్ ఇచ్చారండి. మరి ఇది ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.